ఈ నలుగురు ఒకేసారి ఒకే చోట కలిసే వీలుందా అంటే ఎందుకు కాదు అన్నది వెంటనే జవాబు వస్తుంది. ఆ వెంటనే ఏపీ పాలిటిక్స్ గత దశాబ్దన్నర కాలంగా ప్రత్యర్థుల కంటే భీకర శత్రువులు మాదిరిగా పోరాడుతున్న తీరును చూసినా అందరికీ కూడా అసలు జరిగేదే కాదు అని కూడా అనిపిస్తుంది. అయితే వేరే సింపుల్ గా నో ఛాన్స్ అని కూడా అనేస్తారు. అయితే ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు. అందుకే పై నలుగురు ఒకేసారి కనిపించేందుకు ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఆ పై నలుగురిలో ముగ్గురు మోడీ, చంద్రబాబు, పవన్ మాత్రం కనిపించడం మాత్రం గ్యారంటీ. ఇదంతా ఎక్కడ అంటే మే 2న అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుడుతున్నారు. అయితే ఆ రోజున ఆయన అమరావతిలో కనీసంగా 3 గంటల పాటు గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన ప్రధాని 1 గంట పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన బయలుదేరి వెళ్తారు. మొత్తానికి చూస్తే భారీ ఎత్తున అమరావతి పునర్నిర్మాణ పనులను ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. ఇందుకోసం మంత్రుల కమిటీ కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇక 5-6 లక్షల మందిని నాటి సభకు రప్పించేలా ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. ఇదిలా ఉంటే అమరావతిలో ప్రధాని ద్వారా శ్రీకారం చుట్టబడుతున్న రాజధాని పునర్నిర్మాణ పనుల కార్యక్రమంలో ఆ సంబరాలలో ప్రతిపక్షాలకు చోటు కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఏపీలో ప్రతిపక్షాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వైసీపీ, అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టులు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే ఏడాది క్రితం వరకు సీఎంగా పనిచేసిన జగన్ ను ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అంటే అది రాజకీయ విశేషమే అని అంటున్నారు. ఇప్పటికీ 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఆనాటి కార్యక్రమానికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ని ఆహ్వానించారు. కానీ ఆయన అప్పుడు హాజరు కాలేదు. మరి ఈసారి ఆయన వస్తారా అన్నది పెద్ద చర్చగా మారింది. అయితే ఏపీకి 11 ఏళ్లుగా రాజధాని అన్నదే లేదు. కూటమి ప్రభుత్వం దాన్ని నిర్మించే పనిలో కూడా ఉంది. వైసీపీ 3 రాజధానులు అన్న జనాలు పట్టించుకోలేదు. పైగా ఏపీకి రాజధాని అవసరం కూడా ఉంది. దాంతో జగన్ కనుక ఈ సభకు వస్తే అది వైసీపీకి కూడా మంచిదని అంటున్నారు. అంతేకాదు తాము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని ఒక బలమైన సంకేతం పంపించినట్లు అవుతుందని కూడా అంటున్నారు. ఇది వైసీపీకి ఫ్యూచర్ లో రాజకీయంగా లభించే వీలు ఉందని కూడా అంటున్నారు. ఏదేమైనా ఏపీకి గర్వకారణంగా నిలిచే ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయాలు పక్కన పెట్టి అంతా ఒక్కటే అన్న భావనను దేశానికి పంపించాల్సి ఉంది అంటున్నారు. మరి కూటమి ఆయనకు ఎలా ఆహ్వానాన్ని పంపిస్తుంది? ఆ ఆహ్వానం మీద జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు జగన్ వస్తారా రారా? ఈ ప్రశ్నలకు జవాబులు కొద్ది రోజుల్లోనే తేలనున్నాయి. మరి మీరేమంటారు? ఈ సభకు జగన్ హాజరవుతారా లేదా నలుగురిని ఒకటేసారి చూడొచ్చంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.